ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEA-AP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. నా పేరు రవీంద్ర బాబు, స్టేట్ ప్రెసిడెంట్ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడ 4 ఫోటోల్ని పోస్ట్ చేయటం జరిగింది. అవి ఏమిటంటే, శనివారం నాడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా వారి ఆధ్వర్యంలో నరసరావుపేటలో, అంటే కొత్తగా ఏర్పడినటువంటి పల్నాడు జిల్లాలో, సర్ లూయిస్ బ్రెయిలీ గారి 215వ జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ శివశంకర్ గారు హాజరైనారు. ఆయన తన యొక్క ప్రసంగంలో మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల తనకున్నటువంటి ప్రేమ ఆప్యాయతలను వ్యక్తం చేస్తూ, ఎప్పుడైనా కలెక్టరేట్ తరపులు మీకోసం తెరిచి ఉంటాయని, మీరు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావచ్చు అని చెప్పేసి, ఏవైతే ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులు ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా మీకు అన్ని విధాల అమలు జరిగేటట్లు చూస్తానని చెప్పేసి స్పష్టమైన హామీ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారికి నేను VCEA రూపొందించినటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్ రిఫరెన్స్ గైడ్ని, మరియు ఏదైతే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016ని మన విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా అప్పుడు తెలుగులో ముద్రించామో, ఆ పుస్తకాన్ని, ఈ 2 పుస్తకాలను కూడా సార్కి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి 2 ఫోటోలు నేను ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. సభ ముగిసిన తర్వాత పల్నాడు జిల్లాకు సంబంధించి విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అడ్హాక్ కమిటీని వేయటం జరిగింది. ప్రెసిడెంట్గా లేబర్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి బాబుల్ రెడ్డి గారిని, జనరల్ సెక్రటరీగా నరసరావుపేటలో పనిచేస్తున్నటువంటి సీనియర్ అయినటువంటి M. శ్రీనివాసరావు గారిని, అసోసియేట్ ప్రెసిడెంట్గా టీచర్గా పనిచేస్తున్నటువంటి, నరసరావుపేటలో టీచర్గా పనిచేస్తున్నటువంటి సుజాత గారిని ఎంపిక చేయటం జరిగింది. వీరు కాక మిగతా కార్యవర్గ సభ్యులను కూడా అడ్హాక్ కమిటీ ద్వారా ఎంపిక చేయటం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అలాగే మిగతా 2 ఫోటోలకు సంబంధించి VCEA ప్రకాశం జిల్లా బ్రాంచ్ ఆధ్వర్యంలో కూడా సర్ లూయిస్ బ్రెయిలీ గారి 215వ జన్మదినోత్సవ వేడుకలను ఆదివారం నాడు, అనగా నిన్న, NGO హోమ్ ఒంగోలులో నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమానికి కూడా నేను ముఖ్య అతిథిగా అటెండ్ అవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా VCEA ప్రకాశం జిల్లా బ్రాంచ్ వారు చాలా చక్కగా, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, కేవలం మన యొక్క సంఘ సభ్యుల ఆధ్వర్యంలో సభా వేదిక మీద, సభా కింద కూడా కేవలం మన సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వారికి కూడా అభినందనలు. ఎందుకంటే చక్కగా 2 స్పీచ్లకి మధ్య మంచి పాటలు, అలాగే మంచి విందును అందించి చాలా చక్కగా నిర్వహించినటువంటి VCEA ప్రకాశం జిల్లా బ్రాంచ్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, వాటికి సంబంధించినటువంటి 2 ఫొటోస్ని కూడా నేను ఇక్కడ షేర్ చేయటం జరిగిందని తెలియజేస్తూ థ్యాంక్ యూ.